హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసు ఉన్నతాధికారులు కలిశారు. అయితే కాంగ్రెస్ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర బీజేపీ నిరసనకు రెడీ అయింది. నిన్న ప్రధాని నివాసం దగ్గర రాహుల్, ప్రియాంక గాంధీ బైఠాయించి నిరసన తెలిపారు. దీన్ని నిరసిస్తూ ఇవాళ బీజేపీ గాంధీ భవన్ దగ్గర ఆందోళనకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించారు. బీజేపీ నేతలు బయటకు వెళ్లకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. రైట్ అజయ్, ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర అలాగే బీజేపీ కార్యాలయం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? మనం చూసుకోవచ్చు, బీజేపీ కార్యాలయం వద్ద అదేవిధంగా గాంధీ భవన్ వద్ద ఇక్కడ రెండు చోట్ల కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేరుకున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు అంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మనం చూడవచ్చు, బీజేపీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినటువంటి విజువల్స్. ఏదైతే రామచంద్రరావు ఇక్కడ నుండి బయటికి వస్తే ఇక్కడనే అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరొక వైపు బీజేపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఇటు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనబడుతున్నాయి. మనం ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కార్యాలయం ముందు, ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేరి అక్కడ బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే నీట్ పరీక్ష పేపర్లు లీక్ కావడానికి సంబంధించినటువంటి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. అయితే దానిని బీజేపీకి సంబంధించిన నేతలు కూడా తప్పుపట్టడం జరుగుతుంది. ఇప్పటికే పార్లమెంటు నడుస్తుంది. పార్లమెంట్లో చర్చిస్తే ఈ నిరసనను ఆపేస్తామంటూ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీని నిలబెట్టుకోలేదంటూ కూడా బీజేపీ ఆరోపణలు చేస్తున్నది. దానిని పక్కన పెట్టి ఏదైతే వాళ్ళ డిమాండ్, ప్రతిపక్షాల డిమాండ్ను మేరకు పార్లమెంట్లో అంశంపై చర్చించామని అయినా కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతూ ప్రధాని ఇంటి ముందట చేసినటువంటి నిరసనను కూడా వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో గాంధీ భవన్ ముందుకు వెళ్ళి గాంధీ భవన్ వద్ద నిరసనను తెలియజేయడం రాహుల్ గాంధీ, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రియాంక గాంధీ వివరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి మద్దతు తెచ్చే విధంగా, ప్రజలను అవమానించే విధంగా ఉంది అంటూ కూడా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ తరుణంలోనే ఇక్కడ వారి ఆందోళన చేసేందుకు, నిరసన తెలియజేసేందుకు సిద్ధకావడం జరిగింది. వీరిని అందరినీ అడ్డుకునేందుకు కూడా ఇటు పోలీసులు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మనం ఇక్కడ నుండి కేవలం ఒక 200 మీటర్ల దూరంలోనే గాంధీ భవన్ ఉంటుంది. గాంధీ భవన్కు వెళ్తామంటూ ఇప్పటికే బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వాళ్ళ బీజేపీ శ్రేణులను అరెస్ట్ చేసేందుకు, బయటికి వస్తే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం లేదా వాళ్ళని కంట్రోల్లో చేయడం కోసం పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కావాల్సినటువంటి వెహికల్స్ను కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరికొద్దిసేపట్లో బీజేపీ శ్రేణులు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఒక్కసారిగా పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వారిని పోలీసులు ఏ మేరకు అడ్డుకుంటారో, అడ్డుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ అజయ్.